దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, విభూది బుధవారపు దైవారాధనలో పవిత్రమైన పాస్కా ఆయుత్త కాలం, ఉపవాస కాలం, తపస్సు కాలం, శ్రమల కాలంలో మనము అడుగు పెడుతూ ఉన్నాం. ఈ యొక్క కాలానికి అనేకమైన పేర్లున్నాయి. రకరకాలుగా ఈ పవిత్ర కాలాన్ని మనం పిలుస్తూ ఉంటాం. ఆత్మ పరిశీలన చేసుకునే కాలం, పరివర్తన చెందే కాలం, దేవుని వైపు తిరిగి వెనుదిరిగి వచ్చే కాలం, ఆత్మ శుద్ధీకరణ కాలం, నూతనీకరించు కాలం, కొత్త స్వభావమును ధరించే కాలం, క్రీస్తు సారూప్యమును పొందుకునే కాలం, ఇలా ఎన్నెన్నో పేర్లు. ఇంకొన్ని పేర్లు ప్రార్థించే కాలం, ఎక్కువగా ప్రార్థించే కాలం, ఎక్కువగా ఉపవసించే కాలం, ఎక్కువగా దాన ధర్మాలు చేసే కాలం, ఎక్కువగా దేవుని యొక్క వరములు, కృప, క్షమాపణ అనే అనుగ్రహాలు వర్షింపబడే కాలం. నాకు ఇష్టమైన మాట, పవిత్రాత్మ పంట కాలం, ద హార్వెస్ట్ టైమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఒక రైతుకి ఏ విధంగా అయితే పంట కాలంలో పంట చేతికి వస్తుందో, పరిశుద్ధాత్మ దేవునికి తన బిడ్డలందరూ పాపముల కొరకు పశ్చాత్తాపపడుతూ పరిశుద్ధంగా వెనుదిరిగే ఆయన పంట మన ఆత్మలే. కనుక పరిశుద్ధాత్మ దేవుని పంట కాలం, ప్రాయశ్చిత్తం చేసే కాలం, పశ్చాత్తాపం చెందే కాలం, మారు మనస్సు నొందే కాలం, ఇలా ఎన్నెన్నో పేర్లతో పిలుస్తూ ఉంటాం దేవుని యందు ప్రియులారా. మరి కథోలికలమైన మనము తపస్సు కాలం అని పిలుస్తాం. ప్రొటెస్టెంట్ సహోదరులు మనం ఒకరుంటే వాళ్ళు 10 మంది ఉన్నారు కనుక 10 మంది ఏం చెప్తే అదే చలామణి అవుతుంది. వాళ్ళు ఏమంటారు? శ్రమల కాలం అంటారు. ఈ శ్రమల కాలం అన్న పేరు వచ్చింది కనుక రకరకాల డౌట్లు, అనుమానాలు. 3 రోజుల క్రితం ఒకనొక సహోదరి నాకు ఫోన్ చేసింది. చేసి, ఫాదర్ గారండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ఒక ల్యాండ్ కొనుక్కుంటే ప్రయత్నంలో మా దురదృష్టం ఏంటంటే విభూతి బుధవారం రోజే వాడు మీటింగ్ పిలిచాడు. విభూతి బుధవారం రోజే అడ్వాన్స్ ఇమ్మంటున్నాడు. విభూతి బుధవారం రోజే లోన్ శాంక్షన్ అవుతుంది. కనుక అది మరి చెయ్యొచ్చా? మరొక సహోదరుడు నిన్నటి రోజున, ఫాదర్ గారండి, ఒక కారు కొనుక్కుందాం ఎప్పటి నుంచో ఆలోచన, ఒక సెకండ్ హ్యాండ్ కారు కరెక్ట్గా విభూతి బుధవారం రోజున చేతికి వస్తుంది, తీసుకోవచ్చా? ఇలా ఎన్నెన్నో. మొన్న ఒక రోజున ఒక సహోదరుడు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, పునాది రాయి వేసుకోవచ్చా? నేను చెప్పాను, అరే బాబు, మీ అందరికీ దండం. శ్రమల కాలం అంటే చెడు కాలం కాదు. శ్రమల కాలం అంటే శ్రమలు వచ్చే కాలం అంతే కదా? కాదండి, శ్రమలను ధ్యానించే కాలం. అందుకే శ్రమల కాలం అని పిలవకండి అంటాను. తపస్సు కాలం, తపస్సు చేసే కాలం, ప్రార్థించే కాలం, పుణ్యకాలం అని అర్థం. ఈ కాలంలోనే ఎక్కువగా దేవుని కృప మనపై ఉంటుంది. ఈ కాలంలోనే ఎక్కువగా దేవుని యొక్క ఆశీర్వాదం మనపై ఉంటుంది. ఎందుకంటే మనం ప్రార్థనకు వస్తాం కనుక. మీలో ఎంతమందో ఆదివారం పట్ల గుడికి రాని వాళ్ళు టక్కని ఈరోజు కనిపిస్తూ ఉంటారు. నన్నే అంటున్నారు అనుకోకండి, చాలామంది ఉన్నారు. ఈరోజు 50% కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు. నిన్నటి నుంచి లైన్ మీద లైను, ఎవరెవరో ఎప్పుడు గుడికి రాని వాళ్ళు, ఫాదర్ గారండి మాకు జపమాలు వేస్తారా, మేము దీక్ష వేస్తాము, ఏం బట్టలు తెచ్చుకోవాలి, ఏ కలర్ కొనుక్కోవాలి. ఒరే బాబు, నిన్ను ఎప్పుడు నేను చూడలేదు కదరా, నీ ముఖం ఎప్పుడు, నీవే ఊరు? ఈ రాజమండ్రి. నేను ఎప్పుడు చూడలేదే. వస్తున్నానండి. ఎక్కడికి వస్తున్నావు? జ్ఞానస్నానం ఉందా? లేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, బహుశా ఎప్పుడో దేవుణ్ణి వదిలేసిన మనం మరలా ఈరోజు పట్టుకుంటున్నాం కనుక ఇది చెడు కాలమా?
మంచి కాలం, అనుగ్రహ కాలం, దీవెనల కాలం. ప్రియమైనటువంటి సహోదరి అలాగని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకొని పుట్టినరోజులు ఫంక్షన్లు చేసుకోవద్దు అంటారు. ఎందుకంటే ఫంక్షన్లలో తిను, త్రాగు, సుఖించు నినాదాలు ఉంటాయి. ఈ రోజుల్లో డు నాట్ డిస్టర్బ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఫ్రమ్ క్రైస్ట్ అండ్ హిస్ సఫరింగ్. ఆయన శ్రమల పైన మాత్రమే నీ మనసును నిలుపు. పుట్టినరోజుల మీద, పెళ్ళిళ్ళ మీద, పార్టీల మీద, ఫంక్షన్స్ మీద పెడితే సాతానుడు చాలా తెలివైన వాడు. నేను దేవుని నుంచి సైడ్గా తీసుకుని వెళ్ళిపోతాడు, పక్కకు తీసుకెళ్ళిపోతాడు. కనుక ఫంక్షన్లు చేసుకోకండి, ఎటువంటి మంచి పనన్నా చేయండి, దేవుడు మీతో ఉంటూ ఉన్నాడు. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, సో ఈ యొక్క తపస్సు కాలం అంటే ఏంటి, దానికి ఉన్న రకరకాల పేర్లు, చిన్న చిన్న అనుమానాలన్నీ కూడా పక్కన పెట్టాం, నేర్చుకున్నాం ఇప్పటి వరకు కూడా. ఇక గడిచినటువంటి సంవత్సరాల్లో ఎన్నెన్నో ప్రసంగాలు మనం విన్నాం. సుమారు ఒక 10 ప్రసంగాలు మనం విని ఉంటాం, లేదా 12 ప్రసంగాలు మనం విని ఉంటాం. 40 రోజుల ప్రత్యేకత, విభూది యొక్క ప్రత్యేకత, ప్రార్థన గురించి, ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు, మొదటి పట్టణం మీద, రెండో పట్టణం మీద, సువిశేష పట్టణం మీద ఎన్నెన్నో ధ్యానం చేశాం. మరి ఈ రోజున ఒక అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం దేవుని యందు ప్రియులారా. తపోకాల పుణ్యకార్యాలు, ధర్మక్రియలు 3 ఉంటాయి. ఈరోజు మనం సువిశేష పట్టణం విన్నాం. ఒకటి ప్రార్థన. ప్రార్థించేటప్పుడు నువ్వు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు బిగించుకొని సైలెంట్గా ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థనాపరుడవని డప్పు కొట్టుకోకు. రెండవది ఉపవాసం. ఉపవాసం ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మేకప్ చేయి, మేకప్ కొట్టుకో. ఎందుకంటే నువ్వు ఉపవాసం ఉన్నట్టు విచారవదనములు చూపించకు. ఏం అలాగున్నావు, నీకు తెలీదా మేము ఉపవాసం ఉంటున్నాం? ఎవరికి కంటబడుకున్నట్లు నెమ్మదిగా, రహస్యముగా, దేవునికి మాత్రమే నీ ఉపవాసం తెలిసేటట్టుగా ఉపవాసం ఉండు. ఈ 2 మన గడిచిన సంవత్సరాల్లో ధ్యానించాం దేవుని యందు ప్రియులారా. కనుక ఈ రోజున దాన ధర్మాలు, ఈ 3వ ధర్మక్రియ, పుణ్యక్రియ, ఈ తపస్సు కాలంలో మనము చేయవలసిన ఈ యొక్క 3వ పుణ్యక్రియను కొద్దిసేపు కొంచెం లోతుగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం దేవుని యందు ప్రియులారా. ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ 40 రోజులు మనము హల్లెలూయా అన్న మాట కూడా పలకం. సాధ్యమైనంత వరకు, ఒక్కొక్కసారి వచ్చేస్తుంది, ఇట్స్ ఓకే. సాధ్యమైనంత వరకు పాటల్లో కానీ, ఆరాధనలో కానీ ఎప్పుడు మళ్ళా హల్లెలూయా వస్తుందంటే క్రీస్తు పునరుత్థానం, యేసు ప్రభు ఉత్థానం అనే సమయంలో మరలా హల్లెలూయా గీతాలు మనం పాడుతూ దేవుని స్తుతిస్తాం. అప్పుడు వరకు కూడా మనము దేవుని శ్రమలను, యేసయ్య శ్రమలను, మన పాపములను ధ్యానిస్తూ గడుపుతాం దేవుని యందు ప్రియులారా. ఓకే, ఇక మన ధ్యానాంశం దాన ధర్మాలు. దాన ధర్మాలు ఈజ్ ఈక్వల్ టు పరలోకానికి దారి. ఓకే, పరలోకానికి దారి దాన ధర్మాలు దేవుని యందు ప్రియులారా. ధనాశకు, అత్యాశకు విరుగుడు మందు దాన ధర్మాలు దేవుని యందు ప్రియులారా. ఒక జబ్బొత్తే, జ్వరం వస్తే యాంటీబయాటిక్, అజిత్రోమైసిన్, అదేనా అందరు వేసేస్తారు. ఓకే, యాంటీబయాటిక్, అది విరుగుడు మందు నీలో ఉన్న వైరస్కి. అలాగే ధనాశ, అత్యాశ, పేరాశ, దీనికి విరుగుడు మందు ఏదైనా ఉంది అంటే దాన ధర్మాలు చేయడం వలన దానిని మనం జయించగలుగుతాం దేవుని యందు ప్రియులారా. ప్రార్థన మన మాటను శుద్ధి చేస్తుంది. ఉపవాసం మన ఆత్మను శుద్ధి చేస్తుంది. దాన ధర్మాలు మన సంపాదనను శుద్ధి చేస్తుంది. ఓకే, దాన ధర్మాలు లేకపోతే నీ సంపాదన చెడు సంపాదన, పాపపు సంపాదనగా ప్రభు గుర్తిస్తారంట దేవుని యందు ప్రియులారా. సో దానం అంటే ఏమిటి? ఇతరుల అవసరాలను కానీ, బాధలను కానీ చూచి తక్షణమే స్పందించే స్వభావం కలిగి ఉండడం నిజమైన దానం. ఓకే, దానం అంటే ఏమిటి? దానములో ఉన్న అనేక రకాలు.
నేత్రదానం, రక్తదానం, ప్రాణదానం, విద్యాదానం, అన్నదానం, ధనదానం, ధన సహాయం. ఇలా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదో ఒక మాట, పరోపకారాయ ఫలింతి వృక్షాం, పరోపకాయ దుహంతి గావం, పరోపకారాయ వహంతి నద్యం, పరోపకారార్థ మీదం శరీరం. అంటే చెట్లకు కాసే ఫలాలు అవి తినవు, పరులకు ఇస్తాయి. ఆవు ఇచ్చే పాలు అది తాగదు, పరులకు ఇస్తాయి. నదులు ఇచ్చే నీటి ప్రవాహం అవి తాగవు, పరులకు ఉపయోగపడతాయి. అలాగే అందరూ ఏదో ఒక విధంగా పరులకు సహాయపడే మనుషులం మనం కావాలి. చెట్ల వలె, జంతువుల వలె, నదుల వలె మనం కూడా 10 మందికి సహాయం చేయాలి, ఉపయోగపడాలి. అదే దాన ధర్మాలు, పరలోకానికి దారి. దాన ధర్మాలు ధనాశకు విరుగుడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సమాజంలో తోటి వానికి తోడ్పడలేని వ్యక్తి బ్రతికి ఉన్న చచ్చిన వానితో సమానం. అండర్లైన్ చేసుకొని బాగా, తోటి వానికి నీ వలన ఎటువంటి ప్రయోజనం లేదు అంటే నువ్వు బ్రతికి ఉన్న చచ్చిన వానితో సమానం. జీవితంలో చిన్న చిన్న దానాలే మనిషి జీవితాన్ని గొప్పగా మారుస్తాయి. ప్రభు అంటున్నారు మత్తయి సువార్త 25:40లో, ఈ నా సహోదరుల్లో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినా అవి నాకు చేసినట్లే, ఇవి నాకు చేసినట్లే. దేవుని యందు ప్రియులారా, కనుక అపోస్తుల కార్యాలు 20:35లో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకునేవాడు కిందన ఉంటాడట, ఇచ్చేవాడు పైన ఉంటాడంట. ఎవడు ఇలాగే ఇవ్వడు కదా, ఇలాగే ఎవడో ఇవ్వడు. ఇచ్చేవాడు ఎవడైనా ఇలాగ ఇవ్వాల్సిందే, తీసుకునేవాడు ఎవడైనా ఇలా తీసుకోవాల్సిందే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే. సో దానము అంటే ఏమిటి, దానములో ఉన్న రకాలు, అదేవిధంగా దానము చేయకపోతే మనము బ్రతికి ఉన్నట్టే కాదు, దానము చేస్తే యేసయ్యకు చేసినట్లే. దానము చేయుట అది మంచి పని. చెట్ల వలె, ఆవుల వలె, నదుల వలె మనిషి కూడా పరులకు ఉపయోగపడాలి. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక దానము ఎందుకు చేయాలి? ఓకే, దానము ఎందుకు చేయాలి? కొన్ని విషయాలు చూద్దాం. తోబీదు గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం ఎవరైనా చదవగలరా? తోబీదు గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం, దానము ఆకాశమునందలి దేవునికి ఇష్టమైన కానుక. దేవుని యందు ప్రియులారా, పరలోకం నుంచి దేవుడు చూస్తూ ఉంటే ఈ లోకము మొత్తం మీద తనకు ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే ఏంటట? దానము. వెన్ యు గివ్ సంథింగ్ టు సమ్వన్, దేవునికి ఇష్టమైనది కనుక దేవుని యందు ప్రియులారా దానము మనము చెయ్యాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు యెరూషలేము దేవాలయములో చందా పెట్టి దగ్గర కూర్చున్నారట. చందా పెట్టి దగ్గర కూర్చొని చూస్తున్నారట. చందా పెట్టి కూర్చుంటే ఒక విధవరాలు, పేద వితంతురాలు వచ్చి 2 కాసులు అందులో వేస్తుంటే నాలంటాడు, అమ్మ నువ్వెందుకమ్మా వేస్తున్నావు, నీకే తినడానికి లేదు, నువ్వు వేయాల్సిన అవసరం లేదులే వెళ్ళు అంటానేమో. ఆ కరుణామయుడు సైతం చూస్తున్నాడు, ఈవిడేమిస్తుందా చూద్దామని. ఆవిడిచ్చింది. దేవుని యందు ప్రియులారా, ఆమె దానము చేసింది. తనకున్నటువంటి 2 కాసులే, తనకు తినడానికి లేదు, బ్రతకడానికి లేదు, సమస్తమునిస్తే ప్రభు అంటున్నారు అందరికంటే ఈమె అధికముగా దానము చేసినది ఎవరైనా అందరూ వారికున్న సమృద్ధి నుండి కొంచెం తీసిస్తే ఈమె తన సమస్తమును దేవునికి దానం చేసింది. సమృద్ధి నుంచి కొంచెం ఇచ్చారు కనుక వాళ్ళ బాధ్యత దేవుంది కాదు, వాళ్ళకి ఇంకా బోల్డ్ ఉంది.
ఈమె సమస్తం ఇచ్చింది కనుక ఈమె బాధ్యత నాది, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అంటూ దేవుని యందు ప్రియులారా దానము ప్రభు ఆశీర్వదిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. మార్టిన్ ఆఫ్ టూర్స్ అనే ఒక సైనికుడు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో జ్ఞానస్నానం కావాలంటే ఈరోజు అడిగితే రేపు ఫాదర్ గారు ఇచ్చేయాలి అంతే, అడిగాను కదా ఇచ్చేయాలి అంతే అనుకుంటాం కదా. ఆ రోజుల్లో ఒక వ్యక్తి జ్ఞానస్నానం పొందాలి అంటే సంవత్సరాల తరబడి వెయిట్ చేయాలి. సంవత్సరాల తరబడి క్యాటెక్యూమెన్స్ అంటారు, అంటే జ్ఞానస్నానం పొందుకున్నటకు అభ్యర్థులు. వారందరూ వెయిట్ 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 అండ్ లెర్న్, ఓన్లీ దెన్ యూ క్యాన్ రిసీవ్ బ్యాప్టిజం. నిజానికి 40 రోజులు కూడా జ్ఞానస్నానం పొందుకునే వాళ్ళు ఈరోజు ఎన్రోల్ చేసుకోవాలి. ఈ 40 రోజులు కూడా వాళ్ళు నేర్చుకోవాలి. ఈస్టర్ పండుగ రోజు వాళ్ళకి జ్ఞానస్నానం ఇవ్వాలి. అలా ఇతను క్యాటెక్యూమెన్ అనగా జ్ఞానస్నానం పొందుకున్న ఒక అభ్యర్థి, ఇంకా జ్ఞానస్నానం కూడా పొందుకోలే. అటువంటి వాడు ఒకరోజు గుర్రం మీద చలిలో వెళ్తుండగా రోడ్డు ప్రక్కన ఒక భిక్షగాడు వస్త్రహీనుడై చలిలో వణికిపోతున్నాడు. అది భయంకరమైన చలి, మంచు కురుస్తున్న టప టప మంచు గడ్డలు రాలుతున్న, మంచు వర్షం పడుతుంటుంది. అటువంటి చలిలో వస్త్రం ఇవ్వడం అంటే ప్రాణం పోగొట్టుకోవడమే. ఇంకా జ్ఞానస్నానం కూడా పొందుకొని మార్టిన్ గుర్రం దిగి తన వస్త్రం, తన శరీరాన్ని కాపాడే వస్త్రాన్ని 2 ముక్కలు చేసి ఒక వస్త్రాన్నితో ఆ ఒక ముక్కతో ఆ యొక్క పేదవాడు అతని శరీరాన్ని గట్టిగా కప్పి జాగ్రత్తగా ఉన్నాడు. చిన్న ముక్కను తనపై కప్పుకొని ఆ చలిలో ఆయన ఆ గుర్రం మీద వెళ్ళాడంటే దేవుని యందు ప్రియులారా. ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. పడుకుంటే ఆ రాత్రి నిద్రలో ఆయనకి దేవుని దర్శనం కలిగింది. యేసు ప్రభు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఆకాశంలో, మహిమా సింహాసనముపై. చుట్టూ దేవదూతలు ఉన్నారు, వేల కొలది లక్షల కొలది. యేసు ప్రభు తన దూతలతో అంటున్నాడు, చూశారా దూతలారా, పరలోకవాసులారా, నా బిడ్డ మార్టిన్ ఇంకా జ్ఞానస్నానం పొందుకొనక ముందే నాకు ఎంత గొప్ప కానుక ఇచ్చాడో అంటూ ఆ భిక్షగాడికి వేసినటువంటి వస్త్రాన్ని తాను కప్పుకొని ఒక సన్మానంలాగా, ఒక శాలువాలాగా యేసుప్రభు మురిసిపోతున్నాడంటే దేవుని యందు ప్రియులారా. ఇది ఆయన కలలో గాంచి, అయితే నేను ఆ భిక్షగాడికి ఇచ్చింది యేసుప్రభుకి ఇచ్చినట్లా అనుకొని ఆయన పరవశించిపోయాడంటే దేవుని యందు ప్రియులారా. దానము దేవునికి ఇష్టమైనది. పరులకు చేసింది అది యేసయ్యకు చేసినట్లే గుర్తించండి. ఈ 40 రోజులు ప్రార్థనతో పాటు, ఉపవాసముతో పాటు, దాన ధర్మాలలో కూడా మరొక నెక్స్ట్ గేర్ వేద్దాం. గేరు మార్చండి. ఎప్పుడో మొదటి గేర్ అసలు 0 గేర్లోనే ఉంటున్నారు అందరూ, ముందుకు వెళ్ళడంలే. వీలైతే ఈ యొక్క 40 రోజులు ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నం చేద్దామా? ఎవరికైనా పిల్లలకి స్కూల్ ఫీజు కడదామా? ఎవరికైనా పిల్లలకి పుస్తకాలు కొనిద్దామా? ఎవరికైనా ఒక రోగులకు మందులు కొనిద్దామా? ఒక 4 రోజుల మందులు. ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. దేవాలయానికి వచ్చి దేవుని వాక్యాన్ని చెవితో విని చెవితో వదిలేస్తే దానివల్ల ఏం లాభం? దేవుని వాక్యం మన జీవితాలను తట్టాలి, మన చేతులను చేతలను మార్చాలి, మన నడకను మార్చగలగాలి. ఏదో చెప్పాడు, ఏదో విన్నాము, టైం గడిపామా, వెళ్ళిపోయామా. నేను తక్కువ సమయం ప్రసంగిస్తే ఎక్కువ మంది ఆనందిస్తారు, నాకు తెలుసు. ఎక్కువసేపు ప్రసంగం చేస్తే ఎక్కువ మంది తిట్టుకుంటారు, తెలుసు. ఎందుకంటే ఆత్మరక్షణ పట్ల మనలో ఎంతమందికి శ్రద్ధ ఉంది? మన ఈ ప్రసంగం మన జీవితాన్ని మార్చకపోతే వృధా కదా. అందుకు చెప్తున్నాను, చూద్దాం, ట్రై చేయండి ప్రియమైన సహోదరి సహోదరులారా. దేవునికి ఇష్టమైన కానుక 2 తోబీదు గ్రంథము అదే 4వ అధ్యాయము 11వ వచనం తర్వాత వచనం కూడా చదవండి అమ్మా. కనుక దానము చేయువానిని ఆయన అంధకార బంధురమైన
మృత్యులోకము నుండి రక్షించును. దేవుని అంత చెప్పరు అందరూ, మృత్యులోకము నుండి రక్షించబడడానికి నేను దాన ధర్మాలు చేయాలి. నువ్వు కాదు నేను, నువ్వు కాదు నేను. మీరు చెప్పండి, మీరు కూడా చెప్తే బాగుంటుంది కదా. ఓ ఫాదర్ గారు అంటే అనుకుంటారు, లేదంటే ఓకే. దేవుని యందు ప్రియులారా, దేవునికి ఇష్టమైనది కనుక దాన ధర్మాలు చేయాలి. మృత్యులోకి రక్షింపడానికి దాన ధర్మాలు చేయాలి. తోబీదు జీవితం చదివారా? తోబీదు గ్రంథం చదివారా? దయచేసి చదవండి. ఆ తోబీదు గ్రంథం చదివితే ప్రపంచంలో బెస్ట్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది, బెస్ట్ బుక్ చదివిన ఫీలింగ్ వస్తుంది. దాన్ని మించినటువంటి కథ, దాన్ని మించినటువంటి ట్విస్టులు అన్నీ ఇన్ని కాదు. చదవండి. తోబీదు దైవభక్తుడు, యెరూషలేము నుండి దూర ప్రాంతాలకు కొనిపోబడ్డాడు. అక్కడ పుణ్య జీవితం జీవిస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. ఎవరో ఒక ఇజ్రాయేలు ప్రజను చంపేసి రోడ్డు మీద విసిరేస్తే కుక్కలు వెళ్ళి పీక్కొని తినకుండా, ఆ శరీరాన్ని రాజుగారికి తెలియకుండా, సైనికులకు తెలియకుండా గొయ్యి తీసి కప్పెడతాడు. కప్పెట్టి చెట్టు కింద పడుకుని మైలు పడిపోయాడు కదా, స్నానం చేసి వెళ్ళాలి ఇంట్లోకి రేపు ఉదయం అనుకో, రాత్రి మీద చెట్టు కింద పడుకుంటాడు. కళ్ళు తెరిచి నక్షత్రాల వైపు చూస్తున్నాడు. చెట్టు పైన పక్షులు ఉన్నాయి, కంటిలో రెట్టలు వేసేసాయి. ఆ వేడి రెట్టల కంటిలో పడి కళ్ళు మసకబారి గుడ్డివాడైపోయాడు. భార్య మాత్రమే ఉంది, ఏదో ఉద్యోగం చేసుకుంటూ కూలి పని నాలి పని పెంచుతుంది కుటుంబాన్ని. కష్టాల మీద కష్టాలు, కష్టాల మీద కష్టాలు. ఆయన రక్షించడానికి, మృత్యులోకము నుండి కాపాడడానికి దేవుడు ఎవరిని పంపాడో తెలుసా? సాక్షాత్తు తన దూతను, తన సన్నిధిలో ఉన్న తన దూత రఫాయేలు శక్తివంతమైన దూతను మనిషి రూపములో పంపి సహాయం చేయమన్నాడు. ఎలాగంటే అతని గుడ్డితనం పోయింది, కనుదృష్టి కలిగింది, తనకు రావలసిన సంపదలు వచ్చేసాయి, తన కుమారుడికి పెళ్లి జరిగింది, కోడకున్నటువంటి దెయ్యాన్ని వెడలగొట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన ఆశీర్వాదాలు ఆ దేవదూత వచ్చి సహాయం చేశాడు. దేవదూతలు ఉన్నారు, మనుషుల రూపంలో మన దగ్గరికి వస్తుంటారు. నాకేదైనా అవసరం వస్తే నేను దేవుని ప్రభువా సెండ్ మీ యువర్ ఏంజల్స్, నీ దూతను పంపి నాకు సహాయం చేయి. ఆ దూత ఒక చిన్న పిల్లవాడో యువకుడో ఎవరో ఒక రూపంలో దేవుడు పంపిస్తాడు. దేవుని యందు ప్రియులారా, మంచి పనులు చేయండి, దాన ధర్మాలు చేయండి. దేవదూతలు నీకొచ్చి నీ మృత్యులోకము నుండి, నీ కష్టలోకము నుండి, నీ శ్రమలు, నీ బాధల నుండి వారిని విడిపిస్తారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇది రెండవ కారణం ఎందుకు దాన ధర్మాలు చేయాలి. ఓకే. మూడవది మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 21వ వచనం. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 21వ వచనం. ఒక కుర్రవాడు వచ్చాడు, ప్రభువా నేను పరిపూర్ణను కావాలి, పరలోక రాజ్యం చేయాలంటే ఏం చేయాలి అంటే, అరే బాబు వెళ్ళి ఆజ్ఞలు పాటించి పో అన్నారు ప్రభు. వాడేమంటాడు, అయ్యయ్యో అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి అన్ని ఆజ్ఞలు లెఫ్ట్ అండ్ రైట్, రైట్ నుంచి లెఫ్ట్ పాటించేస్తున్నాను. ప్రభు ఆయన వైపు తీక్షణముతో కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడండి. మత్తయి అనువాడు, లేవి అనువాడు సొంకపు మెట్టుగడ కూర్చుంటే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ప్రభు అన్నారు, నన్ను అనుసరింపుము అన్నాడు. ఇక్కడ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ప్రభు అంటున్నాడు, అయితే ఒక్కటి తక్కువగా ఉంది. ఏంటి ప్రభువా? నీవు పరిపూర్ణవు అయ్యేందుకు గాను నీవు వెళ్ళి నీ ఆస్తి మొత్తాన్ని అమ్మివేసి దాన ధర్మాలు చేసేసి వచ్చేయి, నన్ను అనుసరించు. గుండె జారిపోయింది. ఎందుకంటే ఈ గుండె ఎక్కడుంది? ఎనపెట్లో ఉంది. దాన ధర్మం అనేసరికి నోవే. ఉపవాసమా? ఉంటా. ప్రార్థన చేస్తా. మోకాలు ఏమంటే మోకాలు వేస్తాను, పర్లు దండాలు పెట్టమంటే పర్లు దండాలు పెడతాను. తపస్సు కాలు కిందకి, తల కిందకి, కాళ్ళు పైకి పెట్టమని చేయమని చేస్తా. ఒంటి కాలు మీద నిలబడమని నిలబడతా. ఆ ఒక్కటి అడక్కు. ఏ ఒక్కటి? దాన ధర్మాలు మాత్రం అడక్కు. నా ఆస్తిని ముట్టుకోకు, నా ప్రాణం పోతుంది.
మత్తయితో కళ్ళల్లోకి కళ్ళు పెట్టినాను అనుసరించు అంటే అతని దగ్గర డబ్బులే ఉన్నాయి, ఉద్యోగం ఉంది, బోల్నంత డబ్బులు. 10 రూపాయలు వసూలు చేయరా అంటే 100 రూపాయలు వసూలు చేస్తున్నాడు. 10 రూపాయలు చక్రవర్తికి, 90 రూపాయలు వీడు పాకెట్లోకి. మత్తయి భయంకరమైన ధనవంతుడు. కానీ మత్తయి ఆ ప్రభు పిలిచేసరికి సమస్తాన్ని విడిచిపెట్టాడు. కానీ ఈ ధనవంతుడు ప్రభు పిలుస్తున్నా విడిచిపెట్టలేకపోయాడు. దేవుని యందు ప్రియులారా, అంటే నీవు పరిపూర్ణుడు కావాలి అంటే, పరలోక సంపదలు కూడబెట్టుకోవాలి అంటే, నువ్వు నిత్య జీవం పొందాలి అంటే దాన ధర్మాలు చేయాలి. ఎందుకు దాన ధర్మాలు చేయాలి? 3 కారణాలు. 1, దేవునికి ఇష్టము కనుక. 2, మృత్యులోకమును రక్షింపబడడానికి. 3, పరిపూర్ణుడు అయ్యేందుకు గాను. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దాన ధర్మాలు ఎవరికి చేయాలి? ఎవరికి చేయాలండి? చుట్టాలకి, బంధువులకి, తెలిసిన వాళ్ళకి. ఎవరైతే చేస్తామో వాళ్ళు నన్ను చప్పట్లు కొట్టి పొగుడుతూ ఉంటారు, వాళ్ళక దేవుని వాక్యం చెప్తుంది. పేదలకు. సీరాపుదేశ జ్ఞాన గ్రంథము 29:9. సీరాపుదేశ జ్ఞాన గ్రంథము 29:9. చదవండి ఎవరైనా. సీరాపుదేశ జ్ఞాన గ్రంథము పేదలకు సహాయము చేయము. దేవుని యందు చెప్పండి అందరూ, పేదలకు సహాయము చేయము. అక్కరలో ఉండిన వారికి ఒట్టి చేతులతో వారిని పంపివేయకము. కష్టంలో ఉండి ఎవడన్నా వస్తే ఒట్టి చేతులతో పంపివేయకండి. పేదలకు మీరు సహాయం చేయ. అందులోనే 12వ వచనం చదవండి, చెప్పండి. పేదలకు ఇచ్చినదే నీవు భద్రపరిచిన నిధి, అది నిన్ను సకల ఆపదల నుండి కాపాడును. వాట్ యు గివ్ ఈజ్ యువర్స్, వాట్ యు కీప్ ఈజ్ నాట్ యువర్స్. నీవు ఏదైతే ఇస్తావో అది నీ సొంతం, ఏదైతే నీ కొరకు ఉంచుకుంటావో అది నీది కాదు, అది పోతుంది. దేవుని యందు అంటే ఎక్కువగా దాన ధర్మాలు చేసి నీ నిధిని పరలోకములో కూడబెట్టుకోండి, పేదలకు చేయండి అని ప్రభు అంటున్నారు. దేవుని యందు ప్రియుల, ఇది పేదలకు. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, తర్వాత మీరు కావాలంటే చదవండి. సామెతల గ్రంథం 19:17, సీరాపుదేశకి 17:22, సీరాపుదేశకి 35:2. తర్వాత చదువుకోండి. 2వది దైవ సేవకు. 1 పేదలకు, 2 దైవ సేవకు. దైవ సేవ కొనసాగాలి అంటే తప్పనిసరిగా మీ దాన ధర్మాల మీదే దైవ సేవ. బికాస్ ప్రీస్ట్ గవర్నమెంట్ జాబ్ లేదు, గవర్నమెంట్ వాడు జీతం ఇవ్వడం లేదు. ఈ దైవ సేవ, ఈ దేవాలయం నడవాలి అంటే అది కేవలం మీ వలనే. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుంచి. అవును, అది కూడా వెండిపోయాను. ఓకే, ప్రభువా నువ్వు సారెఫతుకు వెళ్ళు, ఒక విధవరాలకి నేను చెప్పాను అని అంటారు. ఓకే, 10వ వచనం. ఏలీయా అట్లే సారెఫతుకు వెళ్ళెను. అక్కడ ఒక తల్లి విధవరాలు ఉండెను. ఆ విధవ అమ్మ చెంబుతో కొంచెము నీళ్లు తీసుకుని రా అంటే ఆ విధవరాలు అంటుంది, అయ్యా కొంచెం రొట్టె ఉంది, కొంచెం నీరే, తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం, రేపు నుంచి మాకేమీ లేదు అంటే ఏలీయా అంటాడు, మొదట నువ్వు దేవునికి పెట్టుము, దైవ సేవకు పెట్టుము. దేవుడు చెప్తున్నాడు, రానున్న 3.5 సంవత్సరాల పాటు కరువు అంతమొందేంత వరకు నీ పిడతలో నూనె కానీ కుండలో పిండి కానీ తరగదంటే తరగదు. విశ్వసించింది ఏలియాకు ఆమె దైవ సేవకునకు దైవ సేవకు ఆమె సహాయం చేసింది. దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. దేవుని యందు ప్రియులారా, ఎలీషా జీవితం రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయము 8 నుంచి 36 వచనాల్లో ఒక సంఘటన ఎలీషా జీవితంలో చూస్తున్నాం. చదవండి ఎవరైనా. రాజుల 2వ గ్రంథము ఓకే
రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం నుంచి దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అక్కడ ఒక సంఘటన ఉంటుంది. ఆ యొక్క స్త్రీకి ప్రభు ఎలీషా అంటున్నాడు, ఇదిగో ఆయన రాకపోకలకు వెళ్తుంటే భార్య అంటుంది, ఇదిగో ఈ ప్రవక్త వస్తున్నాడు పోతున్నాడు కదా, ఆయనకు ఒక ఇంటి మీద ఒక ఇల్లు కడదాం, చిన్న గది, ఒక మంచం, ఒక టేబుల్, ఒక కుర్చీ, ఒక దీపం, చదువుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, మనం భోజనం పెడదాం. అలా చేయగా ఆమెకు ప్రభు అంటున్నాడు ఎలీషా, ఆమెకేం కావాలి? ఆమెకు బిడ్డలు లేరు. అయితే ప్రార్థన చేయగా సంతాన భాగ్యం కలిగింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ బిడ్డ చచ్చిపోతే మరలా ఎలీషా వెళ్ళి అతనిపై పడి ప్రార్థించగా ఆ బిడ్డకు జీవం వచ్చింది. ఆమె చేసినటువంటి దాన ధర్మాలు దేవుని యందు షూనేము వనిత చేసినటువంటి దాన ధర్మం వలన సంతాన భాగ్యం కలిగింది. చనిపోయిన బిడ్డ మళ్ళీ మృత్యుంజయుడయ్యాడు. దేవుని యందు ప్రియులారా, కనుక పేదలకు దైవ సేవకు దాన ధర్మాలు చేయాలి. ఇందులో మరొక ఉదాహరణ ఉంది, మీకు ఇష్టం ఉండదేమో. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. అననీయ సఫీరా దైవ సేవకు ఆ యొక్క తొలినాటి సంఘమస్తులందరూ వచ్చి వాళ్ళకున్నదంతా పేతురు గారి కాళ్ళ దగ్గర పెడుతుండగా అందరూ కలిసి భుజిస్తున్నారు, కలిసి సంతోషంగా జీవిస్తుండగా ఒకానొక దంపతులు అననీయ సఫీరా వచ్చారు. వాళ్ళ ఆస్తిని అమ్మారు, 50-50 పెట్టుకున్నారు. 50 పేతురు పాదాల దగ్గర పెట్టి ఇంతే అంటున్నారు. అది అమ్మక ముందు నీదే, అమ్మిన తర్వాత నీదే. ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? నువ్వు పేతురు దగ్గర అబద్ధం ఆడావు అనుకుంటున్నావా? నువ్వు పవిత్రాత్మ దేవుని దగ్గర అబద్ధం ఆడావు అనేసరికి అననీయ అనే భర్త అక్కడికక్కడే పడి చస్తాడు. తర్వాత వెంటనే సఫీరా వస్తుంది, అమ్మా మేడం, వాట్ ఈస్ ద మ్యాటర్? ఇంతే అన్నది. నీ భర్తను పాతి పెట్టిన వాళ్ళే వచ్చి నిన్ను కూడా పాతి పెడతారు. టప్పని చచ్చిపోయింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందులో దైవ సేవకు సహాయం చేసేటప్పుడు అబద్ధాలు ఆడకండి, మోసం చేయకండి. పరిశుద్ధాత్మ దేవుని మనము మోసము చేయాలని గుర్తించండి. ఓకే, దానం ఎవరికి చేయాలి? పేదలకు, దైవ సేవకు. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు? ఎందుకు చేయాలి? ఎవరికి చేయాలి? ఎన్ని నేర్చుకున్నాం? 4 అంశాలు నేర్చుకున్నాం. ఇక ముఖ్యమైనది ఎలా చేయాలి? డప్పు కొట్టుకొని చేయాలా? వాక్యం చెప్తుంది. ఈనాడు సువిశేష పఠనం 6వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం, రహస్యంగా చేయాలి. ఎలా చేయాలండి? రహస్యంగా చేయాలి. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకున్నట్లు రహస్యముగా చెయ్యగలవా? కెన్ యూ డూ దాట్? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు, రహస్యముగా మనము చెయ్యాలి. ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం మీ అందరికీ తెలుసు. రహస్యంగా ఎంతమంది చేస్తున్నారు? సంవత్సరం పొడవునా ఒక్కసారైనా నువ్వు రహస్యంగా చేయగలిగావా? నీ దానం, నీ ధర్మం, నీ దాన ధర్మం దేవుని యందు ప్రియులారా. రెండవది మనస్ఫూర్తిగా చేయాలి. రహస్యంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. సీరాపదేశ జ్ఞాన గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం చదవండి. సీరాపదేశ జ్ఞాన గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. నీవు దానము చేయనప్పుడు ప్రగల్భాలు పలకకుడు, ఇతరులకు ఇచ్చినప్పుడు వారి మనసు నొప్పించవలదు. మనస్ఫూర్తిగా నువ్వు దానం చేయాలి. కానీ నింద వాక్యములు పలుకుతూ, తిట్టుకుంటూ, ఏడ్చుకుంటూ, ముక్కుకుంటూ, ములుగుకుంటూ దాన ధర్మాలు ఎవరికి? దేవునికి కానీ, దేవాలయానికి కానీ, పేదలకు కానీ చేయకండి. ప్లీజ్ డోంట్ డూ ఇట్. నిందా వాక్యములు పలుకుతూ, ముక్కుతూ, ములుగుతూ చేయకండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, దానం ఎలా చేయాలి? ఎవరికి చేయాలి? చేస్తే ఎందుకు చేయాలి? ఇవన్నీ నేర్చుకున్న మనం చిట్ట చివరిగా ఎంత చేయాలి? అసలైనటువంటి సమస్య ఎంత చేయాలి?
దానం ఎంత చేయాలి? తోబీతు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం మరి 8వ వచనం చూద్దాం. ఎవరన్నా తోబీతు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. నీ సొత్తు నుండి నీ సొత్తు నుండి, అక్కడ దొంగతనం చేసి ఇక్కడ పెడతాను కాదు, నీ సొత్తు నుండి నీకు సాధ్యమైనది నువ్వు దాన ధర్మం చెయ్యము. తోబీతు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. నీకున్న దానిని బట్టి దానము చేయుము, దానముగా చేయము. ఎక్కువగా ఉన్నచో ఎక్కువగానే ఇమ్ము, తక్కువగా ఉన్నచో తక్కువగానే ఇమ్ము. దేవుని యందు ఎక్కువగా ఉన్నచో ఎక్కువగా ఇమ్ము, తక్కువగా ఉన్నచో తక్కువగా ఇమ్ము. మన దగ్గర ఏంటంటే తక్కువ ఉన్నవాడు ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు, ఎక్కువ ఉన్నవాడు ఏమీ ఇవ్వకుండా ప్రయత్నిస్తున్నాడు. మన దగ్గర ఏం జరుగుతుందంటే పెళ్ళిళ్ళు పేరెంటాల్లో నీ గొప్ప చూపించుకోవడానికి ఎంత చేస్తావో దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమీ లేదు, పేదలకు ఇచ్చేటప్పుడు ఏమీ లేదు అంటూ కుష్ఠరోగులం అయిపోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరుడా, ఎంత చెయ్యాలి అంటే నీ సొత్తు నుండి చెయ్యాలి, నీకున్న దానిని బట్టి చెయ్యాలి. ఎక్కువగా ఉంటే ఎక్కువగా, తక్కువగా ఉంటే తక్కువగా. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి మూడవది, దేవుడు నీకు ఇస్తున్నంత వరకు ఇవ్వగలగాలి. దేవుడు నీకు ఇస్తున్నంత వరకు ఇవ్వగలగాలి. మనకు ఒక చెరువు ఉన్నదనుకుందాం. చెరువుకి ఆనకట్ట వేసేసారు, క్లోజ్ చేసేస్తే ఇక నీరు రావడం ఆగిపోద్ది. ఇది ఫ్లో అవుతుంటేనే అది ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, ఫ్లో అవుతూ ఉంటేనే అది ఫ్లో అవుతూ ఉంటుంది, వస్తూనే ఉంటుంది అన్నమాట. సో వెన్ యూ గివ్ యూ విల్ గెట్, వెన్ యూ గివ్ యూ విల్ గెట్, వెన్ యూ గివ్ యూ విల్ గెట్, వెన్ యూ స్టాప్ గివింగ్ యూ స్టాప్ గెటింగ్. కనుక మనస్ఫూర్తిగా ఇవ్వాలి, నీ సొత్తు నుండి ఇవ్వాలి, ఉన్నదాన్ని బట్టి ఇవ్వాలి. దేవుడు నీకు ఇస్తున్నంత వరకు నువ్వు ఇస్తూనే ఉండాలి. తపస్సు కాలంలో మనము చేయదగ్గ ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలలో ఈ వారం, ఈ సంవత్సరం దాన ధర్మాలు అనే ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ పూర్తిగా వివరంగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, చిట్ట చివరిగా దానివల్ల కలిగే లాభాలు ఏమిటి? 3 మాటల్లో ముగిస్తాను. దాన ధర్మాల వల్ల కలిగే లాభాలు: నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే. సీరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 30 నుంచి 31 మనం చూడొచ్చు. పాపములకు ప్రాయశ్చిత్తం. జక్కయ్య, ఎవడు జక్కయ్య? సుంకరి, పొడవ, పొట్టి జక్కయ్య. ఉద్యోగం ఏమిటి? ట్యాక్స్ కలెక్టర్, సుంకం వసూలు చేయడం. ఎంత సంపాదించాడు? అంతా ఎంత కదా, చాలా సంపాదించాడు. కనుక ఏమంటున్నాడు? నేను తీసుకున్నదంతా తిరిగి ఇచ్చేస్తున్నాను. ఒక్కొక్కడికి 4 రెట్లు రివర్స్, వడ్డీతో సహా. ఇంకొక సగం పేదవాళ్లకు. నీకేంటయ్యా, నా పాపాలు క్షమించబడితే చాలు, యేసయ్య ఉంటే చాలు. నీ పాపములకు ప్రాయశ్చిత్తం నీ దాన ధర్మాలే. లేదంటే నీ పాపాలు అలాగే ఉండిపోతాయి, కొండగా మిగిలిపోతుంది. కొండలుగా, తిప్పలుగా, పర్వతాలుగా నీ పాపాలు పెరిగిపోతున్నాయి. దాన్ని తగ్గించుకోవాలి అంటే, పాప ప్రాయశ్చిత్తం చెయ్యాలంటే దాన ధర్మాలు మార్గం. దేవుని యందు ప్రియులారా, రెండవది భవిష్యత్తు లేదంటే భావి జీవితం భద్రపరచుకోవాలంటే దాన ధర్మ. యూ విల్ బి సేఫ్ ఇన్ ద ఫ్యూచర్. యు ఆర్ సేఫ్ ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఆర్మ్స్ గివింగ్. నీ దాన ధర్మాలు నీ భవిష్యత్తును భద్రంగా దేవుని కాపుదలలో ఉంచుతాయి. మూడవది, కష్టములలో సహాయం లభించాలంటే దాన ధర్మాలు చెయ్యాలి. ఎచటి నుండి నాకు సహాయం లభించును? పరలోకమును భూలోకమును సృజించిన యెహోవా నుండి నాకు సహాయం లభించును. నీ కష్టములో, నీ నష్టములో, నీ బాధలలో నీకు సహాయం కావాలంటే దేవుడు నీకు సహాయం ఇవ్వాలంటే నీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి. నీ బ్యాంక్ అకౌంట్ నీ పుణ్యక్రియలు. బ్లడ్ బ్యాంక్ ఉంటుంది తెలుసా? బ్లడ్ బ్యాంక్ అంటే బ్లడ్ని దాచి ఉంచుతారు. కష్టంలో ఉన్నప్పుడు బ్లడ్ తీసిస్తారు.
రకరకాల బ్యాంకులు ఉన్నాయి. డబ్బులు మాత్రమే బ్యాంక్ కాదు, ధాన్యానికి ఒక బ్యాంక్ ఉంటుంది, గింజలకు ఒక బ్యాంక్ ఉంటుంది, ఓకే, విత్తనాలకు ఒక బ్యాంక్ ఉంటుంది. అలాగే ప్రియమైన సహోదరుడా, పుణ్యమునకు ఒక బ్యాంక్. అది ఈ లోకంలో ఉండదు, పరలోకంలో దేవుని సన్నిధి ఉంటుంది. గాడ్ ఈజ్ ద మేనేజర్ ఆఫ్ దట్ బ్యాంక్. నీ పుణ్యము అనే బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత? అందరూ మైనస్ బ్యాలెన్స్లే సహోదరుడా, సహోదరి. కనుక పాపములకు ప్రాయశ్చిత్తము జరగాలన్నా, భావి జీవితం భద్రంగా ఉండాలన్నా, కష్టములలో సృష్టికర్త సహాయం పొందాలన్నా మనందరము దాన ధర్మాలు చేయాలి. అనేక విషయాలు. దాన ధర్మ అంటే ఏమిటి? రకరకాల దాన ధర్మాలు. ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎంత చేయాలి, చేస్తే కలిగే లాభాలు ఏమిటి? 7 ధ్యానాంశాలను మనం నేర్చుకున్నాం. ఈ మనసులో పదిలపరుచుకొని ఈ 40 రోజుల పాటు నీ వలన ఎంతవరకు వీలైతే అంతవరకు మంచి కార్యాలు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేస్తూ నీ పాప ప్రాయశ్చిత్తం చేసుకోండి. పరలోకములో పుణ్యనిధిని ఏర్పాటు చేసుకోండి. దేవుని కృపకు, దీవెనలకు పాత్రులు అవ్వండి. ప్రభు మనలను దీవింతురుగాక. పిత, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.